శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానంలో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుర్రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. ఎందుకంటే ధనుర్రాశి వారికి మనకు లాస్ట్ ఇయర్ కంపేరేటివ్గా బెటర్గానే ఉందన్నమాట. పంచమంలో గురువు, రాహుకేతువు, రాహు వచ్చేటప్పటికి 4th పొజిషన్లోకి, అంటే 4వ స్థానంలోకి, అలాగే మనం చూసినట్లయితే రాజ్యస్థానంలోకి కేతువు కూడా వచ్చేసాడు. ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి మనకు గురువు షష్టమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. అండ్ 6వ స్థానంలోకి గురువు రాబోతున్నాడు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని చాలా యోగకారకుడు, చాలా బలాన్ని ఇవ్వగలుగుతాడు, సేవకారకుడు అన్నమాట. అంటే దాసీ జనులు సేవించదగినటువంటి వాడన్నమాట. ఆ యొక్క పరిస్థితి రీత్యా వీరికి ఎటువంటి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉద్యోగ రీత్యా వీరికి చాలా ముఖ్యమైనటువంటి స్థితిలోకి రాబోతున్నారు అన్నమాట. గురువు సరైన స్థానంలో మే తర్వాత వీరికి ఉండడం, కాకపోతే మే ముందు వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. సో ఈ 2024-25 సంవత్సరంలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ప్రమోషన్స్లో, ఇంక్రిమెంట్స్లో ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే శని యొక్క స్థానం ఏంటంటే దాసీ జనులు, అంటే ఎవరైతే వీరి కింద పని చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారో వీరికి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టగలుగుతారు అన్నమాట. అంటే వీరి కార్యాలయాల్లో కానీ, గృహంలో కానీ వీరి యొక్క మాట అనేది నెగ్గుతూ ఉంటుంది అన్నమాట వీరు పనిచేసే ఒక స్థితిలో. అలాగే రాజకీయంగా కూడా వీరి మాట వేదంగా నడుస్తూ ఉంటుంది. కాకపోతే చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తున్నాడు అంటే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలతను తగ్గించే విధంగా ఉంటాడన్నమాట. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు కూడా శని ఇచ్చేటువంటి ఫలితాన్నే ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. కాకపోతే వీరికి ఉన్నది వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో పూర్తి యోగకారకుడు, మంచి స్థానంలో ఉన్నాడు, వీరికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో వీరికి ఎంత మంచి పేరు రావటానికి, పేరు ప్రఖ్యాతలు రావటానికి గల కారకుడు ఎవరు అంటే కేతు అన్నమాట. కేతు మంచి స్థానంలో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా వీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ వీరు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి గల కారకుడు అవుతాడు అన్నమాట. వీరు చేసుకోవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే రాహువుకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సర ప్రథమార్థంలోనే, అంటే మేకి ముందే వీరికి ఒక మంచి సంబంధం రావడం అనేది జరుగుతుంది. స్నేహితులతో, బంధువులతో సత్సంబంధాలు అనేవి వీరికి రాశి వారికి ఏర్పడతాయి. కాకపోతే
తల్లి తరపు బంధువులతో చిన్న చిన్న మాటలు అనేవి కొద్దిగా కష్ట నష్టాలకి గురి చేసే విధంగా కూడా ఉంటాయి అన్నమాట. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ముడిపడతాయి. కుటుంబంలో ఐక్యత అనేది కూడా గురువు యొక్క కృప వల్ల వీరు పొందగలుగుతారు. ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే వీరి యొక్క హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మెప్పులు వీరు మేకి ముందే వీరు పొందగలుగుతారు. ఇందుకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ అనేవి కూడా మేకి ముందే వీరు పొందగలుగుతారు అన్నమాట. మే తర్వాత ఎలా ఉండబోతుంది అంటే, మే తర్వాత ధనక్షయము మరియు ఆరోగ్య సంబంధితమైనటువంటి కష్టము కలిగిస్తారన్నమాట. ఆరోగ్యం గురించి వీరు మే తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ కానీ లేకపోతే రక్తపోటుకు సంబంధించినటువంటి వ్యాధుల ద్వారా కానీ బాధింపబడటం అనేది ఎక్కువగా తయారవుతుంది అన్నమాట. మరియు రాజకీయ రంగంలో కూడా వీరొక ముద్ర అనేది బాగా బలంగా ఉంటుందన్నమాట. అంటే బయట నిజ జీవిత రాజకీయంలో అయినా సరే, ఆఫీసులో రాజకీయంలో కానీ వీరు ఒక మంచి క్రియాశీలకంగా కూడా వ్యవహరించగలిగినటువంటి యుక్తిని పొందగలుగుతారు. ఈ యొక్క 2 సంవత్సరాల్లో, అంటే రాబోతున్న 2024-25 చూసుకున్నా సరే, వీరు ఒక మంచి స్థాయికి వెళ్ళటానికి ఆ సినీ వీరిని బాగా పైకి స్థాయికి తీసుకెళ్ళగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు శని అన్నమాట. అలాగే కేతువు కూడా మంచి స్థానంలో ఉన్నందువల్ల వీరు ఈజీగా వీళ్ళని బాగా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతాడు అన్నమాట. దుర్వ్యయాన్ని కొంచెం తగ్గించుకుంటూ ఉండాలన్నమాట ఈ రాశి వారు. వీరికి వైవాహిక జీవితంలో ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అనేది వీరు బాగా ఆస్వాదించడం అనేది జరుగుతుందన్నమాట. మే తర్వాత ఏమవుతుంది అంటే, వీరు మానసికంగా కూడా కొద్దిగా ఏవైతే మనస్పర్ధలు ఏర్పడటం అనేది, మరియు ఆ యొక్క మనస్పర్ధలలోకి 3వ వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉన్నారో వారి ద్వారానే ఒక మనిషి దగ్గరగా వీరికి జరగటం, వారితో వీరి యొక్క మనసు కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక యుక్త వయసులో ఉన్నటువంటి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అనేవి, ప్రేమ వివాహం చేసుకోవాలి అనే ఒక ఆలోచన అనేది మీ మనస్సుని తులిచేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రేమ వివాహం ద్వారా మీ యొక్క ఉన్నటువంటి అభిప్రాయం అనేది మీ యొక్క తల్లిదండ్రులకి, పెద్దలకి తెలియజేయటం అనేది ఈ యొక్క సంవత్సరంలో జరుగుతుంది. అది బయటపడడం అనేది జరుగుతుంది. మనం అన్య పురుషుడు మరియు అన్య స్త్రీతో దగ్గరగా మెలగటం, వారితో సత్సంబంధం, సంకల్పం మరియు సంపర్కం జరగటం, అంటే వారితో కలవటం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. మరియు మీ యొక్క జీవితంలో ప్రవేశించేటువంటి స్త్రీలు మీ జీవితంలో ఈ ఒక సంవత్సరంలో చాలా ముఖ్య భూమిక పోషించబోతున్నారు అన్నమాట. అంటే ఒక క్రియాశీలకంగా కూడా మిమ్మల్ని ఉచ్చస్థితిలోకి తీసుకెళ్ళబోతున్నారు. మరియు మీ యొక్క ప్రేమని వారు చూరుకొనబోతున్నారు అన్నమాట. ఈ యొక్క రాశిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి 2024-25 ఎంతగానో సహకారం చేస్తుందన్నమాట. కాకపోతే హెల్త్ అనేది వెల్త్ అన్నమాట. ఈ రోజుల్లో హెల్త్ని బాగా జాగ్రత్తగా చూసుకోవటం అనేది ముఖ్యం. అలాగే మానసిక విచారం అనేది అప్పుడప్పుడు వీరికి చుట్టుముడుతూ ఉంటుందన్నమాట. అంటే కొన్ని విషయాల్లో చేస్తున్నటువంటి పనిలో విచారగ్రస్తంగా కూడా తోలుస్తూ ఉంటుందన్నమాట. అంటే చేస్తున్నటువంటి పనిలో ఇంకా నేను ఏదో సాధించాలి, అది సాధించలేకపోతున్నాను అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి విద్యార్థుల గురించి మనం ముఖ్యంగా గమనించినట్లయితే, విద్యార్థుల యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనేది చూద్దాం. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. కాకపోతే కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే వీరికి మే వరకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. మే వరకు గురువు చాలా మంచి స్థానాల్లో, పంచమంలో ఈ యొక్క రాశి వారికి ఉన్నాడన్నమాట. తద్వారా వీరికి వచ్చేటప్పటికీ పోటీ పరీక్షల ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎగ్జామ్స్లో వీరికి ఉత్తీర్ణత అవ్వటానికి 100% విజయాన్ని సాధించగలుగుతారు. గ్రూప్స్లో, ప్రిలిమ్స్లో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు అనేది, ఒక మంచి లెటర్ రిసీవ్ చేసుకోవటం, తద్వారా ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడబోతున్నాననే ఒక ఆనందం అనేది మీ మనస్సులో నిండుగా ఉంటుందన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అనేవి సఫలీకృతం అవుతాయి. మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఎదుటి మనిషి అంతే ప్రేమించట్లేదనే విషయం అనేది మీ మనస్సుకు తెలుస్తుంటూ ఉంటుందన్నమాట. అయ్యో నేను యొక్క ప్రేమని వ్యక్తం చేస్తున్నా సరే నాకు
తిరిగి దాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అనే ఒక బాధ అనేది ఎక్కువగా మిమ్మల్ని మనస్సుని తొలిచేస్తూ ఉంటుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వీటికి పరిష్కారం ఏంటి, వీళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీకు వాటి యొక్క మార్గాలు కూడా 2024-25లోనే కనపడిపోతాయి అన్నమాట. స్నేహితులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. స్నేహితులతోనే మీరు యొక్క మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్ మరియు ఈ యొక్క వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. అలాగే హాస్పిటల్ రంగ నిర్వాహకులు మరియు నిర్వాహక రంగ నిపుణులు, యజమానులకు వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రథమార్థం అనేది చాలా అనుకూలంగా ఉంది. అంటే మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగ నిపుణులు, స్పోర్ట్స్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థంలో చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట. న్యాయవాదులు, న్యాయ నిపుణులకు కూడా, ఇంజనీరింగ్ రంగ నిపుణులకి కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రథమార్థంలో మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి మే తర్వాత కూడా కేతువు యొక్క కృప వల్ల న్యాయవాదులకి, ఇంజనీరింగ్, సివిల్ రంగ కాంట్రాక్టర్లకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి డబ్బులు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా జీవితంలో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బు వస్తుందా రాదా అనే ఒక పక్షాల బాధపడుతున్న వారికి వచ్చేటప్పటికి ఒక ముక్తి దొరుకుతుందన్నమాట. అంటే డబ్బు రావటం అనేది దొరుకుతుందన్నమాట. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి తల్లి ద్వారా కానీ లేకుండా తల్లి తరపు బంధువుల ద్వారా కానీ పడుతున్నటువంటి బాధ నుంచి విముక్తి అనేది కూడా ఈ సంవత్సరం చివరిలో వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మరియు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరానికి మొత్తం గోచరిస్తున్నాయన్నమాట. పురోహితులు మరియు ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. మత ప్రబోధకులు మరియు ముద్రణా రంగంలో ఉన్నవారు, పుస్తకాల షాపు యజమానులు, పుస్తక షాపుల్లో పనిచేసే వారికి కూడా ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీస్ రంగ నిపుణులు, పోలీస్ రంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగస్తులు మరియు ఉద్యోగస్తుల్లో కూడా ఉన్నతాధికారులకు కూడా రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు అంటే మిలిటరీ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ప్రథమార్థంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయార్థంలో కూడా అనుకూలంగా ఉందన్నమాట. కాకపోతే రాహు ఈ యొక్క రాశి వారిని బాగా వేధిస్తున్నాడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు వీరు వచ్చేటప్పటికి రాహుగ్రహ ప్రభావం రీత్యా వీరు పరిహారం చేయించుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. టైల్స్ రంగము, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. డీలర్స్ మరియు టైల్స్ డీలర్స్, టెక్స్టైల్ డీలర్స్ మరియు ఆయిల్ రంగంలో డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థం రెండు సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉంది. ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న వారు, ఖనిజ రంగంలో పనిచేస్తున్న వారు, మరి ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్న వారు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాప్ సిబ్బంది, మెడికల్ షాపులో పనిచేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరంలో ప్రథమార్థం అనేది వారి యొక్క బిజినెస్ అనేది కూడా చాలా అనుకూలంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కొత్తగా బిజినెస్లోకి అడుగు పెట్టాలని చెప్పి మీ మానసికంగా కూడా ఆలోచన ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యాపారస్తులు మరియు టెక్స్టైల్ రంగంలో డీలర్స్, ముడి పదార్థాలకి డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగానే ఉంది. ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలాలు అనేవి వీరు పొందడం అనేది జరుగుతుంది. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే మటుకు 1-2 సార్లు ఆలోచించి మీ జాతక రీత్యా విశ్లేషించుకున్న తర్వాత మొదలు పెట్టండి. ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేసినటువంటి వారు, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో చాలా అనుకూలంగా ఉందన్నమాట. వీటన్నిటితో పాటు ఈ సంవత్సరంలో ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో ప్రథమార్థంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. 12 రాశుల వారికి మీద
మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతు యొక్క బలం అనేది లేదు. కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుని బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది. గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుని పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహమైనటువంటిది ఏంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు. కాబట్టి మీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీర దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు. కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు. కాబట్టి రాహుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు. కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు. మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు. కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారు. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు,
అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.